హాయ్ అండి. ఏంటమ్మా మళ్ళీ ఏ వ్లాగ్‌తో వచ్చావు నువ్వు అమ్మో అని అడుగుతారా? నిన్నైతే మా వాడితో రిలయన్స్‌కి అయితే వెళ్ళామనమాట. మా ఆయనకి సాలరీ అయితే పడింది. వెంటనే జోబుకి చిల్లు పెట్టాలి కదండీ! లేకపోతే అస్సలు నా ప్రాణం ఒప్పుకోనే ఒప్పుకోదు. జీతం పడిందా పద 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 అని తోలుకెళ్ళిపోతాననమాట. మా బావనైతే చూసారుగా మా బావని నేను, అత్తయ్య అందరం వచ్చామనమాట. మేము నలుగురం వచ్చామనమాట. అత్తగారికి ఇవాళ డ్యూటీ లేదు. అందుకని సెలవు ఇంట్లోనే ఉన్నారని అత్తగారిని కూడా తీసుకెళ్ళిపోయాము. మా చిన్నోడు చూసారుగా నేను ఒక పక్క నుంచి అన్ని ప్యాకింగ్ చేస్తుంటే మా బాబు అయితే ఇలాగ ఆడుకుంటున్నాడు చూడండి. అండ్ చాలా అల్లరనమాట. కానీ ఏది కింద పడేయడు. అండ్ రైస్ బ్యాగ్ కూడా ఇంకా కొనాలి. రైస్ బ్యాగ్ అయితే కొనలేదు. ఎక్కువసేపు మా వాడైతే ఉండలేదనమాట. అప్పటికే వెళ్ళి 2 hours అయ్యింది. అండ్ మెయిన్ రోడ్ లో చిన్న పని ఉంటే అది కూడా చూసుకొని వచ్చామన్నమాట. ఇవన్నీ సరుకులు కొనేసరికి బిల్లు చూడండి. మా ఆయన ఫేస్ చూడాలి. అయ్య బాబోయ్ అన్నట్టు చూసారనమాట. ఎందుకంటే నేను 2 months కి సరిపడగా కొంటాను. మధ్యలో ఏమన్నా అయిపోతే నెక్స్ట్ మంత్ అంటే 2 months కి సరిపడగా కొంటాము. మళ్ళీ ఏమన్నా కొనాల్సి వస్తే నెక్స్ట్ మంత్ కొంటాం అనమాట. చిన్న చిన్న వస్తువులు ఏమైనా అలా 2 months సరిపడగా కొనేస్తాను ఒకేసారి. చిన్న చిన్న ఒక్కొక్కసారి అయిపోతా ఉంటాయిగా అవి కొంటా ఉంటాం. ఇంకా రైస్ బ్యాగ్ కూడా కొనాలి. రైస్ బ్యాగ్ కూడా కొనేసి ఇవి ఇంట్లో పెట్టేసి అన్నం తినేసి అప్పుడు వెళ్దాం అనేసి ఇవైతే తీసేస్తున్నాను అనమాట. కొనేంత సరదా ఉండదండి. మళ్ళీ ఇవన్నీ కవర్స్ అన్ని కట్ చేసుకొని డబ్బాల్లో సర్దుకొని డబ్బాలు తుడుచుకొని డబ్బాల్లో వేసుకోవాలి. అండ్ జాగ్రత్తగా వాడుకుంటానన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ కూడా చాలా కష్టపడతారు కదండి. తన కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే చాలా కష్టపడి మన కోసమే కదా ఖర్చు పెడతాడు. అలాంటిది తన ఖర్చుని మనం వేస్ట్ చేయకూడదు. తన ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం వృధా చేయకూడదు. అండ్ చాలా పొదుపుగా వాడతానంటే మరి పిసినారు అనుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.